నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరే పరిపాలన అనేటువంటిది ఎంత అధ్వానంగా ఉందనేటువంటిది మనందరం చూస్తున్నాం. దానితో పాటు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యల్లో రికార్డు సృష్టించడం తప్ప వ్యవసాయాన్ని గురించి కానీ రైతుల గురించి కానీ పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు అనేటువంటిది అర్థమైపోయింది. ఎందుకంటే ఈరోజు రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో 2025లో జరిగినటువంటి మరణాలు ఆత్మహత్యలకు సంబంధించి కానీ జరిగినటువంటి వాటి మీద పోలీసులు ఒక నివేదిక ఈరోజు ప్రచురించడం జరిగింది. ఆ పోలీసులు వెల్లడించినటువంటి నివేదికలో 2025 సంవత్సరానికి సంబంధించి 2865 మంది రైతు కూలీలు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అంటే దాదాపుగా 2024 సంవత్సరంతో పోలిస్తే 5% అంటే 4.8% ఇది అధికంగా ఆత్మహత్యలు నమోదు కావడం అనేటువంటిది ఇది రైతాంగాన్ని కానీ సమాజాన్ని కానీ కలవరపాటుకు గురి చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే రైతుల ఆత్మహత్యలు అనేటువంటివి, అన్నదాత ఆత్మహత్య అనేటువంటిది ఈ సమాజంలో ఎవ్వడు కూడా దాన్ని అంగీకరించడు. అన్నదాత పట్ల నిద్ర లేస్తే మనం బ్రతకడానికి అవసరమైనటువంటి ఇంధనాన్ని, ఆహారాన్ని సరఫరా చేసేటువంటి అన్నదాత పట్ల ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పాపం వాళ్ళని చూస్తేనే జాలి కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆత్మహత్యకు పాల్పడ్డాడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ సమాజం, ఈ ప్రజలు అయ్యో మనకి కడుపుకి పట్టడం అన్నం పెట్టేటువంటి అన్నదాత ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడే అనేటువంటి భావం ఉన్నా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేయడం అనేటువంటిది ఇది నిజంగా దుర్మార్గం, ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. మీరు పెట్టుబడి సహాయం చేయకుండా రైతులకు సంబంధించినటువంటి కనీసం యూరియా అందించలేక, ఒక పక్క నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా, ఏదైనా పంటకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఉంటే ఆ ఉచిత పంటల బీమాని తీసేసి, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా దెబ్బతింటే దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా అన్ని రకాల రైతులకు సంబంధించి వేదనకు గురి చేసేటువంటి పరిస్థితుల్లో పంటలు పండించుకున్న తర్వాత ఆ పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక ఉద్యానవన పంటలకు లేవు, వ్యవసాయ పంటలకు లేవు. ఈరోజు వాటికి సంబంధించినటువంటి వాటిలో వాణిజ్య పంటలకి ఎక్కడా కూడా రైతులకు సంబంధించి వరి కానీ, శనగ కానీ, టమాటా కానీ, ఉల్లి కానీ, మామిడి కానీ, అరటి కానీ, కోకో కానీ, పొగాకు కానీ ఎక్కడా కూడా ఏ పంటకి కూడా, నిమ్మ కానీ ఎక్కడ ఏ పంటకి కూడా ఈరోజు గిట్టుబాటు ధర లేక రైతులు అన్ని విధాలు కూడా ఇబ్బంది పడేటువంటి ఏర్పడింది. మీరు ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పంటల కొనుగోలు కేంద్రాలు అని చెప్పి హడావిడి చేయడం తప్ప ఎక్కడా కూడా వాటికి సంబంధించి మీరు కేవలం ప్రకటనలకి పరిమితం అవుతున్నారు తప్ప రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన, ఆ చిత్తశుద్ధి మీకు లోపించింది. కాబట్టే ఒక్కరోజు కూడా రైతులకు సంబంధించినటువంటి విధానాల మీద, వ్యవసాయం ఏ విధంగా జరుగుతుంది, రైతులు ఎందుకు ఇంతమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు అనేటువంటిది మీ ప్రభుత్వంలో మీ పోలీసు శాఖ ఇచ్చినటువంటి నివేదిక మీద కూడా మీరు సమీక్షించుకోవడం లేదు. అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సరే మాకేం పర్వాలేదు, మేము పట్టనట్లుగా వ్యవహరిస్తామన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహించి రైతుల ఆత్మహత్య వైపు మొగ్గు చూపుతున్నా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని గాలి వదిలేసి ఈరోజు వ్యవసాయం పట్ల మీకున్నటువంటి ఏకభావం, వ్యతిరేక భావం, నిర్లక్ష్యం అనేటువంటిది స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు ఈరోజు వ్యవసాయం ఏదైతే దండగా అని మాట మాట్లాడారో అదేవిధంగా పాపం రైతులతో పాటు రైతు కూలీలు ఈరోజు వ్యవసాయం మీద పాపం మక్కువ తగ్గిపోవడంతో, దానికి సంబంధించినటువంటి దాంట్లో నష్టాల బాటలు పడడంతో, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం కావడంతో ఆ పాపం ఆ రైతులు కూడా వాళ్ళకి కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ కూలీలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రైతులతో పాటు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినటువంటి రైతులకు సంబంధించినటువంటి రైతు కూలీల కుటుంబాలు కూడా ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడడం ఈరోజు దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకే చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని విధాలా రైతుల్ని చేయిపట్టి నడిపించామని గర్వంగా చెప్పగలిగాం. చాలామంది చెప్పారు వ్యవసాయం అంటే అట్టా, వ్యవసాయం అంటే మేమున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి సంబంధించి, రైతుల సంక్షేమానికి సంబంధించి ఎన్ని సందర్భాలలో సమీక్షలు నిర్వహించాడు, ఎన్ని సందర్భాలలో రైతులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన ఆ రోజు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు
రైతులకు సంబంధించి ఏ విధంగా మద్దతునిచ్చాయి, ఊతమిచ్చాయి అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రకటనలకు పరిమితం కాలేదు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆచరించి చూపించారు. ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగాయి. రైతులకు సంబంధించి రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందించాడు, ఉచిత పంటల బీమా ఇచ్చాడు, పంట ఎక్కడన్నా నష్టం జరిగితే ప్రకృతి వైపరీత్యాల వల్ల వెంటనే ఏదైనా తుఫాన్ రావచ్చు, వరదలు రావచ్చు, నష్టపోయినటువంటి పంటలకి ఆ సీజన్ ముగిసే లోపలనే ఇన్పుట్ సబ్సిడీ తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టాడు. వరితో పాటు ధాన్యంతో పాటు ఇతర పంటలకు సంబంధించి కొనుగోలు ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నోటిఫై చేయనటువంటి పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఎక్కువ సాగు చేస్తారో ఆ పంటలకు సంబంధించినటువంటి వాటికి ఆయన కనీస మద్దతు ధర ప్రకటించాడు. విద్యుత్ బకాయిలు పెట్టి చంద్రబాబు నాయుడు ఆ రోజు రైతుల్ని సంబంధించి సరిగ్గా విద్యుత్ కూడా ఇవ్వకుండా 2014, 2019 మధ్య 8,845 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఆ 8,845 కోట్ల రూపాయలు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో పెట్టినటువంటి బకాయిలను చెల్లించి మరలా ఉచిత విద్యుత్ కింద సబ్సిడీ కింద 43,744 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇవ్వడం జరిగింది. అనేక రకాలైనటువంటి వకాలతులకు సంబంధించినటువంటి విద్యుత్ ఫీడర్లు, వాటికి సంబంధించినటువంటి ఆ ఫీడర్ల సామర్థ్యం పెంచడం, విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం, వాటితో పాటు మత్స్యకార భరోసా ఇవ్వడం, మత్స్యకారులకు సంబంధించినటువంటి డీజిల్ సబ్సిడీ ఇవ్వడం, అక్వాకు సంబంధించినటువంటి ఏదైతే 1.5 రూపాయలు అన్నాడో 1.5 రూపాయకి ఇవ్వడం, రైతులకు సంబంధించి ఆయిల్ పామ్ రైతులకు సబ్సిడీ ఇవ్వడం, ఈరోజు సూక్ష్మ సేద్యానికి సంబంధించి కానీ పండ్ల తోటల అభివృద్ధికి సంబంధించి కానీ ఇతోధికంగా సహాయం అందించడం, వైఎస్ఆర్ 0 పంట వడ్డీ రుణాలు ఇవ్వడం, విత్తన సబ్సిడీ ఇవ్వడం, యంత్ర సేవ ద్వారా ఆ రోజు అనేక రకాలైనటువంటి పరికరాలు ఇవ్వడం, విత్తన బకాయిలు చంద్రబాబు నాయుడు 2014, 2019 మధ్య పెడితే వాటిలో 384 కోట్ల రూపాయలు ఇవ్వడంతో పాటు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకు కూడా చంద్రబాబు నాయుడు బకాయిలు పెట్టి చెల్లించకుండా పోతే ఆ బకాయిలు చెల్లించడంతో పాటు ఎక్కడన్నా పొరపాటున ఆత్మహత్య అనేటువంటిది జరగకూడదు, ఎక్కడన్నా పొరపాటున జరిగినా సరే 5 లక్షల నుంచి దానికి ఉన్నటువంటి పరిహారాన్ని 7 లక్షల రూపాయలకు పెంచాడు. కాబట్టి రైతులకు అన్ని విధాల అండగా నిలిచాడు. కాబట్టే ఈరోజు ఆ ఆత్మహత్యలు అనేటువంటివి తగ్గించగలిగాడు, వ్యవసాయం మీద దృష్టి కేంద్రీకరించాడు, రైతులకు అన్ని విధాల అండగా నిలిచాడు. కాబట్టి రైతులు కూడా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడికి వ్యవసాయం అంటే నిర్లక్ష్యం, వ్యవసాయం పట్ల అవగాహన లేదు, వ్యవసాయం మీద సమీక్షలు లేవు. అసలు ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడో లేడో కూడా పాపం రైతులకు కానీ ప్రజలకు కానీ తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాపం ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటిది ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామం. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలను ఆదుకోవడంతో పాటు రైతులకు అన్ని విధాల అండగా నిలిచి మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టి ఇప్పటికైనా సరే రైతులకు సంబంధించి ఆ ఆత్మహత్యలు అనేటువంటివి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీకు రైతుల గురించి పట్టదు, రైతుల గురించి పట్టించుకోరు. మీకున్నదల్లా నిద్ర లేస్తే ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలా, ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల్లోకి తీసుకురావాలి. ఎందుకంటే మీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, మీరు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అవినీతి తప్ప మరొకటి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఏదో ఒకటి ఆపాదించాలా, ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలా, దాని ద్వారా మన పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మరి ఎవరైనా సరే కూటమికి సంబంధించినటువంటి పాలకులు అందరూ కూడా ఈరోజు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసి ఏదన్నా వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేసి దాని ద్వారా లబ్ధి సాధించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానిలో భాగంగానే సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పవిత్రమైనటువంటి కోట్లాది మంది ఈ దేశంలోనే కాకుండా ఇతర దేశాలు ప్రపంచవ్యాప్తిగా పేరున్నటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూ విషయంలో మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ప్రజలందరూ సభ్య సమాజంలో భక్తులు కానీ ఉన్నటువంటి ప్రజలు కానీ హిందూ మతాన్ని సనాతన ధర్మం అవలంబించేటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఏర్పడింది. నువ్వేమన్నావు, జంతువుల కొవ్వు కలిసింది, గొడ్డు కొవ్వు కలిసింది, పిగ్ ఫ్యాట్ పంది కొవ్వు కలిసింది, మీ డిప్యూటీ సీఎం చెప్పినటువంటి వాడు ఫిష్ ఆయిల్ కలిసింది, ఇవన్నీ చెప్పిన తర్వాత అవన్నీ ఏమీ లేవు అన్న తర్వాత మీరు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా రోజుకొక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాని ద్వారా రకరకాలైనటువంటి ప్రచారాలు తీసుకొచ్చి అందరూ మీరు మాట్లాడండి అని చెప్పి మీరు మూకమ్మడిగా ఆయన చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ వాళ్ళు అందరూ కలిసి కూర్చొని ఈరోజు దాని మీద ఏదో ఒక విధంగా అంటే మీరు వేసినటువంటి మాట ఏదైతే ఉందో మీ ఆధంలో వేసినటువంటి ఆ సిట్టే ఈరోజు మీకు వ్యతిరేకంగా సిట్ అంటే సిబిఐ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు ఇద్దరు కలిసి
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా ఏర్పడి వాళ్ళు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లోనే మీరు చెప్పింది అబద్ధం అనేటువంటిది తేలిన తర్వాత మీరు రకరకాలైనటువంటి దుష్ప్రచారాలకు ఈరోజు ఒడిగడుతున్నారు. దానికి సంబంధించి మేము సూటిగా మిమ్మల్ని అడిగేటువంటి దానికి సమాధానం చెప్పేటువంటి దమ్ము ధైర్యం చంద్రబాబుకుందా? ఎందుకు చెప్తున్నామంటే బోలేబాబా డైరీని తీసుకొచ్చి ప్రతిరోజు మీరు మాట్లాడుతున్నారు. బోలేబాబా డైరీకి ఎవరు దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్కి పర్మిషన్ ఇచ్చారు? దానికి సమాధానం మీరు చెప్పండి. 2019 మార్చి 6న బోలేబాబుకి సంబంధించి టెక్నికల్గా క్వాలిఫై అయినట్టుగా ఈరోజు మీరు పర్మిషన్ ఇచ్చారు. మార్చి 2019 మార్చి 6వ తేదీ 2019 మీరు పర్మిషన్ ఇచ్చిన రోజు ఈ బోలేబాబా డైరీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ రోజు మీరు ఇచ్చిన రోజు మార్చి 6, 2019 ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరు అధికారంలో ఉన్నప్పుడు మీరు బోలేబాబాకు సంబంధించి టెక్నికల్ క్వాలిఫికేషన్ పర్మిషన్ ఇచ్చారు? దానితో పాటు మీరేమంటున్నారు? 2019 ప్రారంభంలో మేము నెయ్యి టెండర్లకు సంబంధించి కఠినమైనటువంటి నిబంధనలు తీసుకొచ్చాము, కానీ తర్వాత మీరంతా వాటిని నీరు గార్చారని చెప్పి ఈరోజు కూటమి మాట్లాడుతుంది. మేము చెప్పేది 2019లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందే టెక్నికల్గా ఈ బోలేబాబాని క్వాలిఫై అయినట్టుగా తీర్మానం ఆమోదించింది చంద్రబాబు ప్రభుత్వంలో కాదా? ఆ రోజునటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, మీ ఆధీనంలో నడిచినటువంటి బోర్డు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బోర్డు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇవ్వడంతో పాటు మార్చి 6వ తేదీ 2019 సంవత్సరంలోనే బోలేబాబాకు సంబంధించి మీరు 82,000 కేజీలు నెయ్యి ఆర్డర్ ఇచ్చినారా లేదా? సరఫరా కూడా, దానికి సంబంధించినటువంటి సరఫరా కూడా టీడీపీ హయాంలోనే టెండర్ ఇచ్చారా లేదా? కేవలం మీరు ఎంతకు ఇచ్చారు? కేజీ 290 రూపాయలకే ఇచ్చారు. ఈరోజు మరలా దానితో పాటు మార్చి 6వ తేదీ మీరు 82,000 కేజీలు నెయ్యి ఆర్డర్ ఇచ్చి ఇదే బోలేబాబా డైరీకి ఏప్రిల్ 19, 2019 అంటే అప్పుడు కూడా మీ ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ఏర్పడలే. మరలా మీరు ఏర్పాటు చేసినటువంటి, మీరు కాన్స్టిట్యూట్ చేసినటువంటి టీటీడీ బోర్డు ఉండగానే 82,000కి అదనంగా మరొక 12,300 కేజీలు ఈరోజు మీరు దాన్ని సప్లై చేయమని ఆర్డర్ ఇచ్చారు. మొదటేమో 82,000 కేజీలు ఇవ్వమని చెప్పి టిన్నుల రూపంలో సరఫరా చేయమని ఇచ్చారు. మళ్ళీ ఏప్రిల్ 19, 2019 రోజు దానికి అదనంగా 82,000 కేజీలకు అదనంగా మరొక 12,300 కేజీలు మీరు సరఫరా చేయమన్నారు. కాబట్టి ఆ నేతికి సంబంధించినటువంటి మీ హయాంలో వచ్చినటువంటి బోలేబాబా డైరీకి సంబంధించి సమాధానం ఎవడు చెప్పాలా? చంద్రబాబు నాయుడు చెప్పాలా? కూటమి ప్రభుత్వం అడగాల్సింది, నువ్వు ఏ విధంగా ఇచ్చావా పెద్ద మనిషి 2019కి నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అని అడగకుండా దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకట్టేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఒక్క ఆవు లేదు, ఒక్క కేజీ కూడా నెయ్యి లేదు, సప్లై చేసే సామర్థ్యం లేదు అని చెప్పి టీడీపీతో పాటు కూటమి చేస్తున్నటువంటి ఆరోపణలో అటువంటి కంపెనీకి నువ్వు మార్చి 6, 2019వ తేదీ ఏ విధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇచ్చావు? ఏ విధంగా 82,000 కేజీలు నెయ్యి ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇచ్చావు? మరలా ఏప్రిల్ 19వ తేదీ మరలా 12,300 కేజీలు నెయ్యి ఇవ్వమని నువ్వు ఏ విధంగా దానికి ఆర్డర్ ఇచ్చావు? దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పాల్సింది నువ్వు, చంద్రబాబు సమాధానం చెప్పాలా. మేము అడగాల దాన్ని, నువ్వు ఎందుకు ఇచ్చావని చెప్పి. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టి ఆ తర్వాత కంటిన్యూ అయినటువంటి దాన్ని ఎన్నిసార్లు వైఎస్ఆర్సీపీ హయాంలో కల్తీ జరిగింది. కాబట్టి కల్తీ చేసినటువంటి కంపెనీలు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోనే సప్లై చేసామని నిశ్చిక్కుగా ఏదైతే ఒక జంతుకోవన్నావు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు మీరు. అవన్నీ అపవిత్రమైనటువంటివి, నిరాధారమైనటువంటివి మాట్లాడిన తర్వాత ప్రజల్లో ఈరోజు దాని మీద తిరుగుబాటు ప్రారంభమైన తర్వాత ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని అధిగమించడానికి మీరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా మళ్ళీ బోలేబాబాని డైరెక్ట్గా తీసుకొచ్చారు. మేము అడుగుతున్నాం, చంద్రబాబు హయాంలో సప్లై అయ్యి రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లు ఇచ్చే కదా మీరు శాంపిల్ తీసుకున్నది. ఈరోజు మీరు వేసినటువంటి సిట్టు మీ హయాంలో సప్లై అయినటువంటి నెయ్యే కదా, ఆ రిజెక్ట్ అయినటువంటి నెయ్యి నుంచే కదా మీరు శాంపిల్ని తీసుకున్నారు. ఈరోజు కేసంతా నడిచేది ఆ శాంపిల్ మీదే కదా. అంతకుముందు వాడినటువంటి దాని మీద మీకేం ఆధారాలు లేవు, మీరు మాట్లాడేటువంటి మాటలకు విలువ లేదు. ఈరోజు ఏ నెయ్యి అయితే మీరు శాంపిల్ తీసుకున్నారో ఆ నెయ్యి వచ్చింది మీరు ఉండగా ఇచ్చినటువంటి నెయ్యి. ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్లై చేసినటువంటి నెయ్యి. ఏదైనా లాలూచి వ్యవహారం బోలేబాబాతో కానీ మరొకరితో ఉందంటే మీ హయాంలో నడిచింది, దానికి పర్మిషన్ ఇచ్చింది మీరు. ఈరోజు ఆ కంపెనీలో సప్లై చేస్తే పట్టుకున్నది మీ హయాంలో. కాబట్టి మీరు వచ్చినప్పుడు ఏదన్నా జరిగింది తప్ప స్వామివారికి ఏదన్నా అపవిత్రం జరిగిందంటే దానికి సమాధానం చెప్పాల్సింది మీరు. దాన్ని తీసుకొచ్చి మీరు చేసినటువంటి తప్పును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం కుట్ర ఏదైతే ఉందో ఇది ప్రజలు గమనించాలి. అందుకనే సిబిఐ ఛార్జ్షీట్లో ఇంకో మాట కూడా చెప్పారు. ఈరోజు మీరు రిజెక్ట్ అయినటువంటి శాంపిల్ అని ఏ విధంగా దొడ్డిదారిని టీడీపీలోకి వచ్చాయి, అవి రిజెక్ట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత వాటిని మళ్ళా తీసుకొచ్చారు.
కాబట్టి ఆ కల్తీ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది మీరే కాదా? ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ 2013 నుంచి సప్లై చేస్తుంది. వాళ్ళకి 320 రూపాయలకే కేజీ నెయ్యి దొరుకుతుందా? ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడు 320 రూపాయలకి కేజీ నెయ్యి దొరుకుతుందా అని అడుగుతున్నాం. నువ్వు ఇచ్చినటువంటిదే 320, 321 రూపాయలకి చాలా సందర్భాల్లో నీ ప్రభుత్వంలో నీ హయాంలో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినటువంటి మాట మర్చిపోయావా? దానికి సమాధానం చెప్పవా? ఏ సమాధానం చెప్పినా చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తుంచుకోవాలి, ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు మీరు అడిగేటువంటి ప్రతి ప్రశ్న దాన్ని మీరు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్న, మేము సమాధానం చెప్పాల్సినటువంటిది కాదు, మా ప్రభుత్వంలో జరిగినటువంటిది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినవి కాదు. ఏదైనా పొరపాటు జరిగిందంటే మీ హయాంలో జరిగాయి. ఎక్కడా పొరపాటు లేకుండా దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనల ప్రకారం ఈరోజు మేము కఠినంగా నియమ నిబంధనలు అనుసరించి పనిచేసాం తప్ప మీరు మాట్లాడినటువంటి మాటలు వికటిస్తే ఆ వికటించినటువంటి మాటలకు సంబంధించినటువంటి మీరు మీద రకరకాలైనటువంటివి మీకు అనుకూలంగా సిట్ రిపోర్ట్ రాలేదు కాబట్టి, మీరు చెప్పిన అవాస్తవాలను తేలిపినాయి కాబట్టి, మీరు అసత్య ప్రచారాలు చేశారు కాబట్టి, ఆ వెంకటేశ్వర స్వామి అనేటువంటి వాడు ఉన్నాడు కాబట్టి, ఈరోజు ఆ నింద నెపం మీ మీదనే పడింది కాబట్టి, మీరు వేసేటువంటి నింద నెపాలు కూడా మీకే చుట్టుకుంటున్నాయి కాబట్టి వాటికి సమాధానం చెప్పాల్సింది బోలేబాబా డైరీలో కానీ మరొక డైరీలో కానీ సమాధానం చెప్పాల్సింది మీ హయాంలో జరిగాయా, ఎప్పుడు జరిగాయనేటువంటి దాని మీద వివరణ ఇవ్వాలా, సమాధానం చెప్పాలా. ఏమాత్రం నామోషి భేషితం లేకుండా మీరందరూ కూడా భక్తులకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే అడిగాం మేము ఏ రోజైతే అయ్యా మీరు చేసినటువంటి తప్పులకు సంబంధించి క్షమాపణ చెప్పండి అని చెప్పి అన్నామో దాని వెంటనే మీరు తట్టుకోలేకపోయారు. రాంబాబు గారు చేసినటువంటి తప్పు ఏంటండి? అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి శనివారం రోజు అయ్యా ఈ చంద్రబాబు నాయుడికి నిన్న అడ్డం పెట్టుకొని ఈరోజు ఆ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామికి అపవిత్రం చుట్టేటువంటి విధంగా, ఈరోజు అపవిత్రం కలిగేటువంటి విధంగా, సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం వాటిల్లేటువంటి విధంగా మీ చేష్టలు మీ వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వం ఉండేటువంటి పెద్దలకి మంచి బుద్ధి ప్రసాదించండి అని చెప్పి ఆయన పాపం పూజ చేసి వస్తే ఆ పూజ చేసి రావడమే నేరంగా ఆయన మీద మీరు దాడి చేయడానికి లాఠీలు పట్టుకుని వెళితే ఆయన ఆ రోజు పాపం ఆయన తోలనాడితే ఆయన ఏదో నోరుజారు ఒక మాట అన్నాడని చెప్పి ఆయన ఇంటి మీదకి వెళ్ళి బీభత్సం చేస్తారా? ఆయన ఇంటి మీద దాడి చేస్తారా? ఆయన చంపేయడానికి ప్రయత్నం చేస్తారా? ఎన్నడైనా ఏ ప్రభుత్వం అయినా సరే ఈ విధంగా ఆలోచన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటనలు మీరు మాట్లాడి మీరు బూతులు తిట్టి దాని మీద మరలా ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన సామగ్రి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని పాపం బయటలను కూడా చూడకుండా వాళ్ళందరినీ భయకంపితం చేసి వాళ్ళందరూ భయభ్రాంతులకు గురై తలుపులు వేసుకుని పాపం పైన ఒక రూములో చేరితే రాంబాబు ఎదుటిగా మీరు వీరంగం ఆడితే పోలీసులు అడ్డు పెట్టుకుని మీరు మాట్లాడితే పోలీసులు మీకు మద్దతు పలికితే దాదాపుగా 6-7 గంటల సేపు వాళ్ళని చిత్రహింసలు గురి చేసి అదే వ్యక్తిని తీసుకువెళ్ళి దాడికి గురైనటువంటి వ్యక్తిని దాడి చేసినటువంటి వాళ్ళని పక్కన పెట్టి దాడికి గురైనటువంటి రాంబాబు గారిని తీసుకువెళ్ళి మీరు జైల్లో పెట్టారు అంటే కనీసం చంద్రబాబు నాయుడు కానీ ఈ పోలీసు వ్యవస్థకు కానీ మనస్సాక్షి అనేటువంటిది ఉందా అనేటువంటిది మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. ఇంతకన్నా దౌర్మానం అంటే తిరుమల లడ్డు వ్యవహారంలో మీరు అబద్ధాలు ప్రచారం చేస్తుంటే మీరు చేసేటువంటి అబద్ధాలని బయట చెప్తే దాని మీద మీరు జైలుకి పంపిస్తారా? దాని మీద మీరు దాడులు చేస్తారా? ఈ రోజు వరకు పాపం జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగింది. దౌర్భాగ్యం, ఆ ఇంట్లో పాపం పెట్రోల్ బాంబులు వేశారు, ఆయన ఇంటి మీద పాపం యాసిడ్ దాడి చేశారు. అంత చేసి వాళ్ళ మీద మరలా వాళ్ళ మీదనే కేసులు బనాయించారు. రాంబాబు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అంటే బాధితులైన వారి మీద వాళ్ళ మీద ప్రభుత్వం కక్ష కడుతుందా? ఎవరైతే బాధ్యులైనారో ఈ దాడులకి వాళ్ళని కనీసం కేసులు కూడా బుక్ చేయకుండా పంపించాల్సింది ఎవరు? దాడులు చేసిన వారిని పంపిస్తారా? దాడులకు గురైనటువంటి వాళ్ళని పంపిస్తారా? కాబట్టి దాడులు చేసిన వాళ్ళని ఫ్రీగా వదిలేసి వాళ్ళని ప్రోత్సహించి మీరు కానివ్వండి దాడులు చేయండి అన్నట్టుగా మీరు సంకేతాలు ఇస్తా దాడికి గురైనటువంటి బాధిత కుటుంబాలను తీసుకెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో వాళ్ళని కేసులు పెట్టడం రిమైండ్ చేయడం అనేటువంటిది. ఈరోజు ఒకసారి చూస్తే ఇప్పటివరకు ఆ ఒక్క సంఘటన మీద 36 కేసులు ఉన్నాయి. అంబటి రాంబాబు గారి మీద 36 కేసులు పెట్టారు. అంటే ఎక్కడెక్కడో నెల్లూరు జిల్లాలో కూడా మనుబోలు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేశారు. పోలీసులు ఈ 36 కేసులకు సంబంధించి ఎప్పుడో పోయిన సంవత్సరం ఒక మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రైవేటీకరణ విషయంలో పాపం ఆయన వస్తుంటే ఆయన్ని అడ్డుకొని ఆ సిఐ దుర్భాషలాడితే ఆ దుర్భాషలాడినటువంటి సిఐని వదిలిపెట్టి ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీద అన్యాయంగా పాపం ఆ అధికారి పోలీస్ అధికారి ప్రవర్తిస్తే దాన్ని పక్కన పెట్టి ఈయన మీద కేసు నమోదు చేసి ఆ కేసు మీద ఈరోజు పీటీ వారెంట్ వేసి మళ్ళా కోర్టుకి పిలిపించి మళ్ళా ఈరోజు ఇంకొక కేసులో రిమాండ్ ఇచ్చారు. అంటే మీ ఉద్దేశం ఏంది? మేము ఎవరు మాట్లాడినా మా మీద కేసులు నమోదు చేస్తారు,
మా మీద పీటీ వారెంట్లు పెడతారు, మమ్మల్ని మళ్ళీ జైలుకి పంపించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ ఆలోచన ఏంటంటే మేము అంబటి రాంబాబు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి వీలైనంత ఎక్కువ రోజులు ఆయన రిమాండ్లో పెట్టాలి. ఆయన రిమాండ్లో పెట్టాలి అని అంటే ఏదో ఒక విధంగా దొంగ కేసులు కట్టాలి. ఈరోజు రాజ్యాంగం మీద నమ్మకం లేదు, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం లేదు. రాజ్యాంగ ఉల్లంఘన, న్యాయ వ్యవస్థ ఉల్లంఘన, చట్టం ఉల్లంఘన, పోలీసులకు హైకోర్టు ఎన్నిసార్లు బొట్టికాయలు వేస్తున్నా సరే మా పందా మేము మార్చుకోం, మేము ఎస్ బాస్ అంటా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏది చెప్తే అది మాకు అంతిమం తప్ప మరొకటి కాదన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. 7 ఏళ్ళు లోపు ఉన్నటువంటి వాటికి అనేక సందర్భాలలో చెప్పారు మీరు వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపించండి. 41A నోటీసులు అనే వాళ్ళ పాత్రలు ఇప్పుడు 35(3) BNS వచ్చిన తర్వాత అన్నారు. వాటికి చెప్పమని ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా సరే ఏమీ మీలో మార్పు రాకుండా ఈరోజు రాష్ట్రాన్ని సొంత జాగీరులాగా మార్చేసి లేనిపోయినటువంటి కేసులు కట్టి పీటీ వారెంట్లు పెట్టి ఏదో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం, కుట్ర, ఆలోచన మీలో ఉంది కాబట్టే ఈరోజు ఈ విధంగా కేసులు అంటే డైవర్స్ మిమ్మల్ని అడగకూడదు. ఇప్పుడు నేనున్నా లడ్డు వ్యవహారంలో మాగుంట లేఅవుట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి వెళ్ళి మీడియానే సాక్షి పూజ చేశాం. దాని మీద లడ్డు వ్యవహారం మీద నాయన చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించమని, నీకే కదా మంచిది. నీ చెడు బుద్ధి నుంచి నీకు మంచి బుద్ధి ఇస్తే నీ కుటుంబం బాగుపడుతుంది. నీలాంటి ఈరోజు ఇంకా నీకు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం ఉంది పాలించేదానికి. ఆ పాలించే టైంలో నీకు మంచి పేరు రావాలా, మంచి బుద్ధి రావాలని నీకోసరం మేము మొక్కితే మా మీద కేసులు పెట్టడం ఏందయ్యా చంద్రబాబు? నాకు అర్థం కాలేదు. నువ్వు బాగుండాలా, నీ చెడు బుద్ధి మారాలా, నీకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కోరితే నాకు మంచి బుద్ధి ప్రసాదించమన్నాడు కాబట్టి నేను చెడు బుద్ధి కలిగినటువంటి వాడిగా ఉండాలా, ఈయనెవరు నాకు మంచి బుద్ధి ప్రసాదించడానికి? ఒకవేళ ఈయన మాటలు విని ఆయనే నాకు మంచి బుద్ధి ప్రసాదిస్తే వెంకటేశ్వర స్వామి అంతకన్నా అపచారం ఇంకోటి కాబట్టి మీరు ఈయన మీద కేసు పెట్టండి అని చెప్పి నా మీద కేసు పెట్టింది. అంటే మేము ఇంకొకసారి నీకు మంచి బుద్ధి ప్రసాదించమని చెప్పి కోరుకోకూడదు. కోరుకుంటే నాకున్నటువంటి మెయిన్ బేసిక్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ చెడు బుద్ధి అనేటువంటిది దెబ్బతినిపోద్ది. కాబట్టి మంచి బుద్ధితో నేను పరిపాలన చేయలేను. నేను పరిపాలనకు వచ్చిందే రామారావు దగ్గర వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి చెడ్డ ఆలోచనలు చెడ్డ బుద్ధితో వచ్చినటువంటి వాడు కాబట్టి ఆ చెడ్డ బుద్ధితోనే నేను అందరం ఎక్కినటువంటి వాడిని కాబట్టి ఆ చెడ్డ బుద్ధి కొనసాగాలి తప్ప మంచి బుద్ధి కోరమని మీరెవరే నన్ను అడగడానికి అని చెప్పి దాని మీద ఒక కేసు పెట్టారు. సరే బాగుంది. ఆ తెల్లవారున రాంబాబు జరిగిన తర్వాత పొదలకూరుల కార్యకర్తల సమావేశానికి వెళితే ఆ కార్యకర్తల సమావేశంలో నేను అనరానటువంటి మాటలు మాట్లాడి ఈ జిల్లాలో శాంతి భద్రతలు మొత్తం విఘాతం కలిగించి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు ఏర్పడిపోయింది. ఏం ఏర్పడిపోయింది? ఎక్కడేం గొడవ జరిగింది? ఎక్కడ లేదే, ఏమి జరగలేదే, జరుగుతుందని చెప్పి ఒక అక్రమ కేసు బనాయించారు. దాంతోపాటు అక్కడ కండలేరుకి సంబంధించి రైతులకు సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇబ్బంది పడుతుందంటే దాని మీద ఒక కేసు పెట్టారు. నేనేదో శివాలయం దగ్గరికి పోయి అయ్యా శివాలయం భూములు సోమిరెడ్డి కొట్టేశాడని చెప్పంటే ఆయన ఈ మాట అన్నాడు. నేను అన్న మాటను మీరు తీసుకోవాలి తప్ప దానిలో మాకు రెండో మాట ధ్వనిస్తుందంటే ప్రతి దాంట్లో ధ్వనిస్తుంది. నీకు ఆ మాట గురించి ఎందుకు వచ్చింది? మీ బుద్ధి ఎది కదా. మేము ఒక మాట అన్నా ఆ మాటను తీసుకో ఉందాక ఆయన అన్న మాటలో రెండో అర్థం ధ్వనిస్తుందంటే దాని మీద ఒక కేసు. అంటే మీకు ధ్వనిస్తే కేసేనా? వాస్తవం మాట్లాడింది కదా. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో మాకు 2 అర్థాలు కనపడుతున్నాయని చెప్పి మీ అర్థం మీరు ఎత్తుకుంటే మీ బుద్ధి అది కాబట్టి దాని అర్థం ఎత్తుక్కుంటున్నారు మీరు. అందుకని మాకు ఈ అర్థం వచ్చింది కాబట్టి దీని మీద కేసు, కండలేకపోతే కేసు, ఇక్కడ పూజ చేస్తే కేసు, అక్కడ దీనికి సంబంధించినటువంటి దానిలో కార్యకర్తల సమావేశానికి పోతే కేసు, అయా భూములు కొట్టేశాడని చెప్పి శివాలయానికి పోతే కేసు. ఇవన్నీ కేసులు పెట్టి మరలా నిన్న దారుణమైనటువంటి పరిస్థితి కోవూరు నియోజకవర్గంలో ప్రసన్నను అందుబాటులో లేకపోతే గుమ్మళ్ళ దెబ్బ దగ్గర ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. దానికి సంబంధించి మనం చూసాం ఏ విధంగా జరిగిందనేటువంటి ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడినటువంటివి ఉన్నాయి, ఆ వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా సరే ఈరోజు వాటికి సంబంధించి ఆ వీడియోలో వాళ్ళు ఏమి మాట్లాడారనేటువంటిది కూడా మీకు ఒక్కసారి చూపిస్తే మీకు దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి మీరు ఆ వీడియో చూస్తే వాళ్ళు ఏం మాట్లాడారు ఆ వీడియోలో. ఆ తండ్రి ఆవేదన చూశారు. ఆయన ఏమన్నాడు? నా బిడ్డకి సంబంధించి ఎటువంటి వైద్యం అందించకుండా వాళ్ళు అక్కడికి వెళితే మెడ్రాస్కి వెళితే దానిలో నా బిడ్డ ఈరోజు చనిపోయింది,
దానికి కారకులు ఈ ప్రభుత్వం పోలీసులు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మేము మిమ్మల్ని అడిగేది సూటిగా, ఈరోజు గుమ్మడి దెబ్బకు సంబంధించి జరిగినటువంటి సంఘటన ఏంటి? వాళ్ళు గంజాయి మత్తులో ఆ పిల్లని తీసుకెళ్ళి ఆ చిన్న బిడ్డ చేత విషం తాగించారు. అది మీరు ఒప్పుకుంటున్నారు తాగించారని. ఆ తర్వాత ఏం జరిగిందనేటువంటిది పోలీసు విచారణ లేకుండా, దాని గురించి పట్టించుకోకుండా, కనీసం ఈ ప్రభుత్వానికి పోలీసుకి ఏదైనా సరే అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉంది అనేటువంటిది ఉంటే, చిన్న బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఆ బాలికను తీసుకెళ్లి కోవూరు హాస్పిటల్లో పెట్టారు. కనీసం ఆ బిడ్డ విషం తాగిందని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే స్టమక్ వాష్ చేసేటువంటి గతి లేదు పాపం. అది అతను అనేటువంటి ఆవేదన. వాళ్ళు కనీసం నా బిడ్డ తీసుకున్నటువంటి విషయాన్ని కక్కించుంటే, నా బిడ్డ కిడ్నీలు పాడయ్యాయి, మీరు ఈరోజు తీసుకొస్తారా మా దగ్గరికి అని చెప్పి మాట్లాడారు డాక్టర్లు అని చెప్పి. అంటే మీరు నేరుగా తీసుకెళ్ళి అక్కడ అంటే నిర్లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం కానీ పోలీసులు కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే, గంజాయి మత్తులో ఉన్నటువంటి ఆ మైనర్ బాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడి విషం తాగిస్తే, విషం తాగించారని చెప్పి ఆ బాధితుల తల్లిదండ్రులు తీసుకొచ్చి మీ దగ్గర ఫిర్యాదిస్తే, వాళ్ళే ఆ మైనర్ బాలుని తీసుకొచ్చి మీకు అప్పచెప్తే, మీరు నేరుగా కోవూరు హాస్పిటల్కి పంపించి, కోవూరు హాస్పిటల్ నుంచి వాళ్ళు మా వల్ల కాదంటే నెల్లూరు హాస్పిటల్కి తీసుకొచ్చి, నెల్లూరు హాస్పిటల్లో పాపం ఆ పాపకు సంబంధించినటువంటి పరిస్థితి విషమంగా తయారు కావడంతో హడావిడిగా నెల్లూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిస్తే మీ భాగవతం అంతా బయటపడుతుందని చెప్పి, మీ బొంకంతా బయటపడుతుందని చెప్పి నేరుగా మెడ్రాస్లో స్టాన్లీ హాస్పిటల్కి మార్చారు. వాళ్ళు అడిగేది ఏంటి? నెల్లూరులో హాస్పిటల్ లేవా, మాకు రక్షణ లేదా? ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం, పోలీసు వైఫల్యం ఏంటి? మీరు ఆ గంజాయికి సంబంధించి ఈరోజు పట్టణాల్లో ఉండేది, అవి చిన్నగా సిటీస్కి వచ్చాయి, అక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలకు వచ్చాయి. మీరేం చెప్పాడు చంద్రబాబు? ఒక్క నెల రోజుల లోపల మీ గంజాయి రహిత ఆంధ్ర రాష్ట్రం అన్నాడు. మరలా 3 నెలలు అన్నాడు. ఒక ఆడదాని మీద కనుక చేయబడితే అది వాడికి ఆఖరి రోజు అన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈరోజు గంజాయి విచ్చలవిడిగా గ్రామాలకు పాకుతుంటే, ఆ గంజాయి మత్తులో యువత ఈ విధంగా పెడదారిన పడుతుంటే, దానికి ఆ గంజాయి నిర్మూలించడంలో వైఫల్యం చెందినటువంటి ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలా లేదా? దీనికి సంబంధించి సర్కారీ హత్య కాదా? దీనికి ఎవరు బాధ్యత వహించాలా? నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఏమి నెల్లూరులో ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకువెళ్ళలేకపోయారు? ప్రభుత్వ ఆసుపత్రులు మీకు వైద్య పరికరాలు లేకపోతే, వైద్యులు లేకపోతే? ఈరోజు మీరు నేర్చుకోండి. పరిపాలన లేకపోతే మా మీద పడి అల్లాడటం కాదు, మా మీద గురించి మాట్లాడడం కాదు. ఈరోజు కావాలంటే నెల్లూరు జిల్లాలో విచారణ చేయించండి. ఇటువంటి సంఘటనే చెమ్ముడుగుంట దగ్గర 2023లో జరిగితే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒకడు వెళ్ళి ఒక మైనర్ బాలికల దగ్గర ఆ బాత్రూంలో ఉన్నటువంటి యాసిడ్ తాగిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళకముందే మేము జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాం. జిల్లా కలెక్టర్ గారు నేరుగా తీసుకొని నెల్లూరు అపోలో హాస్పిటల్లో పెట్టాడు. వాళ్ళ చేతిలో 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు ఖర్చులకి. మొత్తం వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుంది, జిల్లా యంత్రాంగం భరిస్తుంది అని చెప్పాం. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సంఘం నెల్లూరు బ్యారేజీలో ఓపెనింగ్కి వస్తే ఆయన దగ్గర ఈ విషయం వెల్లడిస్తే, ఆయన ఎంత ఇచ్చారు మీరంటే, ఆ పిల్లలకు సంబంధించినటువంటి మందుల ఖర్చులకైతే ఏమో వాళ్ళకి 50,000 రూపాయలు ఇచ్చామంటే, 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వండి ఆ కుటుంబానికి. ఆ కుటుంబం రావడానికి పోవడానికి అవసరమైనటువంటి వైద్యానికి ప్రతి రూపాయి మీరు ఇవ్వండి, ఎంత అయినా సరే ప్రభుత్వం భరిస్తుందని చెప్తే, నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి అదే రోజు గంట లోపల ఆ కుటుంబాన్ని పిలిచి చెక్కిచ్చి, ఆ కుటుంబంలో అయ్యా నాకు మెడ్రాస్కి వెళ్ళే స్తోమత కూడా లేదు అంటే 5 లక్షల రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేరుగా వాళ్ళని తీసుకువెళ్ళి ఇక్కడి నుంచి అంబులెన్స్లో అక్కడికి చేర్చి, అంబులెన్స్లో అక్కడికి చేర్చిన తర్వాత 30 లక్షల రూపాయలు అక్కడ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ మెడ్రాస్ అపోలోలో 30 లక్షల రూపాయల బిల్లు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెల్లించాం. సరే, ఆ అమ్మాయి పాపం బ్రతకలేదు, అది వేరే విషయం. కడుపులో ఉండేటువంటి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి దానివల్ల ఇంట్రెస్ట్ అయిన మొత్తం కాలిపోయింది కాబట్టి చుట్టుకున్నాయి కాబట్టి బతకలేదని చెప్పారు. మొదటి నుంచి కూడా పాపం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. మేము వదిలిపెట్టలేదే, ఆ అమ్మాయి బ్రతకదు అని చెప్పి నెల్లూరు అపోలోలో చెప్పినప్పుడు వదిలేదే, చూసాం చివరి వరకు. మెడ్రాస్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మీలాగా కనీసం పట్టించుకోకుండా వదిలేసి మళ్ళా మీరు మాట్లాడడానికి మీకు నైతిక హక్కు ఎక్కడుంది? దీనికి ఊరు సమాధానం చెప్తారు? ప్రభుత్వం సమాధానం చెప్తుందా? పోలీసులు సమాధానం చెప్తుందా? రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం గమనించండి. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇదే నెల్లూరు జిల్లాలో ఇప్పుడున్నటువంటి కలెక్టర్ని పాత రికార్డు తీసి చూడమనండి. చెముడుగుట్టలో జరిగినటువంటి సంఘటనలో ఇదేటువంటి సంఘటన జరిగితే, మైనర్ బాలిక మీద ఆ రోజు ఇదే విధంగా అఘాయిత్యం జరిగితే వెంటనే దానికి సంబంధించి అన్ని విధాలు ఆదుకున్నాం. నేరుగా తీసుకెళ్లి
నెల్లూరు అపోలోలో పెట్టాం. నెల్లూరు అపోలో నుంచి వాళ్ళ అంబులెన్స్లో మెడ్రాస్ అపోలోకి మార్చాం. 30 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి రూపాయి ఆసుపత్రి ఖర్చులు ప్రభుత్వం భరించింది. ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు పాపం రావడానికి పోవడానికి రవాణా ఛార్జీలకు వాళ్ళకి అవసరమైనటువంటి ఖర్చులకు ఇచ్చాం. అది పరిపాలన. నెల్లూరులో ఉండేటువంటి హాస్పిటల్ బిల్లు మొత్తం జిల్లా కలెక్టర్ గారిని కట్టమన్నాం. జిల్లా కలెక్టర్ గారు భరించాడు. కాబట్టి ఆ విధంగా పరిపాలన ఉండాలి తప్ప దాన్ని మేము ప్రశ్నిస్తే మేము పోతే దాన్ని మీరు పోయారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పోలీసులను విమర్శించారు. కాబట్టి ప్రభుత్వాన్ని పోలీసులను విమర్శించారు కాబట్టి ఆయన ఎవరో ఒక ఆయన నగర అధ్యక్షుడు అంట, బాధితులు ఎవరిలే నగర అధ్యక్షుడు అయ్యా గోవర్ధన్ రెడ్డి వచ్చాడు మాట్లాడాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానని చెప్పి దాని మీద ఆయన ఇచ్చినటువంటి దాని మీద ఈరోజు ఫిర్యాదు నమోదు చేశారు. నేను అడుగుతున్నా, నేను వెళ్ళా, వక్ఫ్ బోర్డు చైర్మన్ వెళ్ళాడు, ఎమ్మెల్యే గారు వెళ్ళారు, వీళ్ళందరి మీద మీరు కేసులు నమోదు చేయరా? నాకన్నా ఎక్కువగా మాట్లాడారు. నేను ఆ అమ్మాయి పేరు ఎత్తలే, నాకు పోక్సో యాక్ట్ గురించి తెలుసు, నేను చదువుకున్నటువంటి వాడినే, ఆ కుటుంబ సభ్యుల పేర్లు ఎత్తలే, వాళ్ళు ఇంటి ముందు మాట్లాడలే, ఇంటికి దూరంగా వచ్చి మాట్లాడా, ఇంట్లో మాట్లాడారు, ఇంటి ముందు మాట్లాడారు, కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు, వాళ్ళనేమో వదిలిపెట్టి నా మీద మరొక కేసు బనాయించారు. అంటే మీ ఉద్దేశం ఏమిటంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు, లడ్డు వ్యవహారం మిమ్మల్ని అడగకూడదు. మీకు సంబంధించినటువంటి గంజాయి విషయంలో ఈరోజు పాపం ఆ బిడ్డ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పోలీసుల వైఫల్యానికి బలైతే మేమేమన్నాం, పోలీసులను మీరు అడ్డదారులు, ఇప్పటికే మీరు తప్పులు చేశారు, దాన్ని నీరు గారుస్తున్నారు, ఆ కేసును నీరు గార్చి మీరు ఎందుకు మెడ్రాస్కు మార్చారు? ఇక్కడ ఉంటే ఇష్యూ అవుతుంది కాబట్టి ఆ పాప చనిపోయిన పర్వాలేదు, ఇష్యూ లేకుండా పోతే సరిపోతుందని పోలీసులు హడావుడిగా మెడ్రాస్కు తీసుకెళ్ళారు. నెల్లూరులో వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట, దానికి సమాధానం చెప్పండి. ఈరోజు ఆ బిడ్డ తండ్రి అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పండి. మా మీద కేసులు పెట్టడం కాదు, ఆ బిడ్డ తండ్రి ఆవేదన, మీరు చేసినటువంటి నిర్వాహకం. కనీసం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ పేరు కూడా రాకపోతే పోలీసులు ఆపారు, మీకు ఇచ్చినటువంటి కేసు షీట్లో పేరు లేదని చెప్పి ఆపారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా మీరు వ్యవహరించారు ఆ బిడ్డ పట్ల. ఆ బిడ్డ చనిపోవడానికి కారకులు మీరు కాదా? దానికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా అని మేము అడిగితే దాని మీద మా మీద కేసు పెట్టి మమ్మల్ని ఏదో ఒక విధంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించి మమ్మల్ని భయప్రాంతులు చేసి మేము ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే ఇబ్బంది అన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. తప్పనిసరిగా మీకు 2 విషయాలు చెప్తున్నా, గుర్తుంచుకోండి. మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే మేము మమ్మల్ని ప్రశ్నిస్తే మేము కేసులు పెడతాము అని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబుతో సహా పోలీసులు వ్యవహరిస్తున్నారు. పోలీసుల పనితీరు కూడా అదే విధంగా ఉంది. నేను చంద్రబాబుకి, కూటమి పెద్దలకి, పోలీసులకు చెప్పేది, మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం తప్ప మేము భయపడాం. మీ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళం కాదు. మా ప్రశ్నించేటువంటి తత్వం కొనసాగుతుంది. మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసినా సరే, మీరు ఏ విధంగా మమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారని మీరు భావిస్తున్నారో, మీరు కేసులు పెట్టినా మేము భయపడాం, మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం అనేటువంటిది మీ ఉన్నటువంటి మీ చేష్టలకి, మీ చర్యలకి మా సమాధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఆ ముస్లిం సంబంధించినటువంటి ఆ పాపం ఆ మైనర్ మహిళల మీద ఏదైతే అఘాయిత్యం జరిగిందో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా దాని మీద మా పోరాటం కొనసాగుతుంది. మీరు ఎన్ని కేసులు బనాయించినా సరే, ఇటు లడ్డు విషయంలో కూడా మీరు చేసినటువంటి అపవిత్రమైనటువంటి మాటలు ఏదైతే మాట్లాడారో వాటి మీద మా పోరాటం కొనసాగుతుంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అన్ని అనైతిక కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు, దుశ్చర్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, చిత్తశుద్ధి ఉంటే ఈరోజు పాపం ఆ మైనర్ బాలిక మీద జరిగినటువంటి దాడి పట్ల మీరు పూర్తిగా ప్రలోభాలకు లొంగకుండా, మొక్కుబడిగా కాకుండా, ఈరోజు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు ఇది గంజాయి మత్తులో జరిగింది అని. ఆ గంజాయి మత్తులో జరగడానికి కారణం ఈ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వైఫల్యం. పోలీసులు ఎంతసేపటికి మా మీద కేసులు పెట్టాలనేటువంటి ఆలోచన తప్ప, అసలు నేరస్తులు పట్టుకోవాలి, కేసులు పెట్టాలి, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చట్టాన్ని పరిరక్షించాలనేటువంటి బాధ్యతని పోలీసు యంత్రాంగం విస్మరించింది. కాబట్టి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో విస్మరించింది. కాబట్టి ఈరోజు విచ్చలవిడిగా కేసులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో కూడా మా మీద కేసు నమోదైంది. కాబట్టి మీరు ఎప్పటికైనా శాంతి భద్రతలకు ఉల్లంఘన చేయకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఇటువంటి పాపం అమాయకులైనటువంటి వాళ్ళ అఘాయిత్యాలకు బలి కాకుండా చర్యలు చేపట్టి ఈ కేసులో కూడా నీరు గార్చేటువంటి విధంగా ప్రవర్తించకుండా, కేవలం ఏదో మొక్కుబడిగా కాకుండా ఆ పిల్లలు గంజాయి సేవించారు, వాళ్ళకి ఎక్కడి నుంచి గంజాయి వచ్చింది, ఏ విధంగా గంజాయి వచ్చింది, ఏ విధంగా గంజాయికి సంబంధించినటువంటి ముఠా విస్తరిస్తుంది ఈ జిల్లాలో, దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆవేదన నుంచి ఊరట కలిగించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.